చూస్తున్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం కీలక మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ ఇచ్చిన బూతులు, ఆమె చేసిన బాగోతమే బయటపడుతుంది. అదే సమయంలో ఆ ముగ్గురు అక్క చెల్లెలకు నెటిజన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అలేఖ్య చిట్టి పికిల్స్కు వ్యతిరేకంగా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే నెట్టింట దారుణ ట్రోలింగ్ ఎదుర్కొంటున్న అలేఖ్య చిట్టి ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. ఆమె ఆడియో అనూహ్య రీతిలో వైరల్ అవ్వడం, ఇంటర్నెట్లో గత కొద్ది రోజులుగా భారీగా మీమ్స్, ట్రోల్స్ రావడంతో తాను డిప్రెషన్కు గురైనట్లు తెలుస్తుంది. దీంతో నీరసించిపోయిన అలేఖ్య చిట్టిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. తన చెల్లి సారీ చెప్పిన ట్రోల్స్ ఆపడం లేదని, ఇప్పుడు ఆమె పరిస్థితి దారుణంగా తయారైందని అలేఖ్య అక్క సుమి వీడియో విడుదల చేసింది. అలేఖ్య బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతుందని, కృత్రిమ ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలిపింది. తాను చేసింది తప్పు అని సారీ అడిగింది. కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేయాలని సుమి కోరింది. తమ తండ్రి చనిపోయి 3 నెలలే అయిపోయిందని, మరో బాధ తట్టుకునే శక్తి తమకు లేదని కన్నీళ్లు పెట్టుకుంది. పచ్చల బిజినెస్, యూట్యూబ్ ఏమీ వద్దని, అలేఖ్య చిట్టి సేఫ్గా ఉంటే చాలని తాము కోరుకుంటున్నట్లు సుమి తెలిపింది. ఆడియో రిలీజ్ అయింది, తన తప్పు తెలుసుకొని అపాలజీ వీడియో కూడా చేసింది. అయినా కూడా అపాలజీ వీడియో నువ్వు అపాలజీ చేసినట్లేదు, సారీ చెప్తున్నట్లేదు, ఏదో డిమాండింగ్గా మాట్లాడుతున్నట్టు ఉందని చెప్పి ఎన్ని ట్రోల్స్ అంటే, ఏడుచుతున్న వీడియోకి కూడా మీరు ట్రోల్స్ వేసి చెప్పారు. అలాగా అపాలజీ చెప్పిన వీడియోకి కూడా మీరు ట్రోల్ వేసారు. ఇప్పుడు చూడండి తన పరిస్థితి ఎలా ఉందంటే, హాస్పిటలైజ్ అయ్యింది. హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. పెద్ద వీడియో చేసే స్థితిలో లేదు తను ఆ రోజు, అయినా కానీ సారీ అడిగి వీడియో చేసింది. కానీ ఈరోజు ఆ వీడియోకి కూడా ట్రోల్స్ వేస్తున్నారు. మీమ్స్ పేజెస్ వాళ్ళు, ట్రోల్స్ పేజెస్ వాళ్ళు, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని థంబ్నెయిల్స్ పెట్టి మరి చెప్పలేనండి. మొన్నే మా ఇంట్లో మా డాడీ చనిపోయారు, 3 నెలలు కూడా అవ్వలేదు ఆయన చనిపోయి. ఇంక ఈ బాధ తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు. ఇంకో చావు మా ఇంట్లో జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లకి ఏమవుతుందో అనిపించింది. పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, అది సేఫ్గా ఉంటే చాలు. ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రోల్స్, మీమ్స్ ఏవైతే ఉంటే కొంచెం ఆపండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాను. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఇదే, మీకు కావాల్సింది ఇదే, ఫన్. ఫారెస్ట్లు ఏవో కాలిపోయాయి, ఇంకా చాలా రేప్స్ జరుగుతున్నాయి. ఈ మర్డర్స్ అవి ఏవో రేప్స్ అన్నీ జరిగిన వాళ్ళు ఏం తప్పు చేసినా సరే ఫ్రీగా హాయిగా తిరిగేసి వాళ్ళు చాలా బాగుంటున్నారు. చిన్న చిన్న వెండర్స్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద ఎందుకు అంత కక్ష కట్టారు? అది కూడా ఒక విమెన్ని ఎందుకు అంత టార్గెట్ చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ఒక విమెన్ ఎవ్వరి మెన్ సపోర్ట్ లేకుండా ఎదుగుతుంటే చూడలేరని నాకైతే అర్థమైంది. ఇంత జరుగుతున్న ట్రోలింగ్స్ మాత్రం ఆగడం లేదు. ఐసీలో ఉన్న అలేఖ్యను చూపుతూ తన అక్క సుమి మాట్లాడిన వీడియో పైన కూడా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఐసీలో అలేఖ్య ఉన్న ఫ్రేమ్, సుమి మాట్లాడుతున్న ఫ్రేమ్ ఒకేలా లేదని, ఇదంతా ఫేక్ డ్రామా అంటూ ట్విట్టర్లో కొందరు ఇంకా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.